నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. నకిలీ కరెన్సీ కలిగి ఉన్న 48 ఏళ్ల వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బీడీ 500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సదరు వ్యక్తిపై మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఒక కేసు నమోదైందని, అతని నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ 500 సౌదీ రియాల్ నోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నిందితుడి పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఆ నకిలీ 500 రియాల్ నోటును కలిగి ఉన్నట్లు వెల్లడైంది. నిందితుడిని 2025 ఆగస్టు 9న మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణపై డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అరెస్ట్ చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆస్తుల అప్పగింత సమయంలో సదరు నకిలీ నోటు బయటపడిందన్నారు. బీడీ 30 చెల్లించి తెలియని ఒక వ్యక్తి నుండి ఆ నకిలీ నోటును తీసుకున్నట్లు నిందితుడు విచారణ సందర్భంగా వెల్లడించాడని అన్నారు. ప్రయాణికులకు వేగవంతమైన సేవలను అందించడానికి పాస్పోర్ట్ డైరెక్టరేట్ తూర్పు ఫ్రాన్స్లోని కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ వద్ద సిబ్బంది కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత రద్దీగా ఉండే సరిహద్దు క్రాసింగ్లలో ఒకటైన కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ప్రక్రియలను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రవేశపెట్టిన స్మార్ట్ పరిష్కారాల్లో ఈ చొరవ ఒక భాగమని పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం ముఖ్యంగా వృద్ధ ప్రయాణికులకు మరియు వికలాంగులకు సహాయపడుతుందని, వారి రాకపోకలను సులభతరం చేయడంతో పాటు సేవా నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అన్నారు. ఇది లేన్లు మరియు గేట్ల ద్వారా వాహనాల రాకపోకలను మెరుగ్గా నియంత్రించడానికి దోహదపడడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా ప్రతిస్పందించేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. సరిహద్దు కార్యకలాపాలను ఆధునీకరించేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా సౌదీ అరేబియా అన్ని పోర్టులలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందని అథారిటీ వెల్లడించింది. క్రూరమైన ఇరాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా యూఏఈ తీసుకున్న వైఖరికి గల్ఫ్ అంతటా విస్తృత మద్దతు లభిస్తోందని యూఏఈ దౌత్యవేత్త, యూఏఈ అధ్యక్షుడు, దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్ తెలిపారు. భౌగోళిక రాజకీయ ముఖ చిత్రాన్ని ఉద్రిక్తతలు ప్రభావితం చేస్తున్న తరుణంలో యుద్ధంపై యూఏఈ తీసుకున్న దృఢమైన వైఖరి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు బలంగా తాకిందని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. తాము కోరుకోని సంఘర్షణను నివారించేందుకు పొరుగు దేశాలు ప్రయత్నించినప్పటికీ ఇరాన్ వారిపై దాడి చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరాన్ను నమ్మలేని ద్రోహపూరిత పాలనగా అభివర్ణించారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ వైఖరులలో స్పష్టత, నిజాయితీ అవసరమని, దేశాలు తమ ప్రజలను సార్వభౌమాధికారాన్ని, విజయాలను ఎంత దృఢంగా కాపాడుకుంటాయని దాని ఆధారంగానే వాటిని అంచనా వేస్తారని ఆయన అన్నారు. తాము ఈ సంఘర్షణలో భాగం కాదని, అదే సమయంలో జాతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకునే హక్కును కలిగి ఉన్నామని యూఏఈ పదే పదే తన వైఖరిని పునరుద్ఘాటిస్తోందని స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు యూఏఈలోని స్థావరాల నుంచి జరిగాయన్న ఇరాన్ వాదనలను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ అబ్దుల్ నాజర్ అల్ హుమైదీ తోసిపుచ్చారు. ఈ సంఘర్షణ మొదలైనప్పటి నుంచే యూఏఈ భూభాగాన్ని ఇరాన్పై ఎలాంటి దాడులకు ఉపయోగించబోమని, ఇకపైనా అలాగే కొనసాగిస్తామని యూఏఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు. ఒమన్ వ్యాప్తంగా భద్రత మరియు సంసిద్ధతను పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా అనుమానాస్పదంగా ఎగిరే వస్తువులను గమనిస్తే నివేదించాలని నివాసితులకు ప్రభుత్వ మీడియా కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆకాశంలో అసాధారణ వైమానిక కార్యకలాపాలు గుర్తించేందుకు కొన్ని ముఖ్య సూచికలను హైలైట్ చేసింది. వాటిలో పెద్ద లేదా అసాధారణ శబ్దాలు మరియు నెమ్మదిగా లేదా క్రమరహితంగా కదిలే వస్తువులున్నాయి. అటువంటి వాటిని గమనించిన వెంటనే ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లి సంబంధిత అధికారులకు వాట్సాప్ నెంబర్ 777-200-78కు ఆ ప్రదేశం ఖచ్చితమైన వివరాలు మరియు వీడియో లేదా ఫోటోను షేర్ చేయాలని కోరింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సూచించింది. ప్రజలను వేగంగా కాపాడడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపింది. సకాలంలో నివేదించడం వల్ల సంబంధిత అధికార యంత్రాంగం జరగబోయే ప్రమాదాలను అంచనా వేయడానికి మరియు తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుందని పేర్కొంది. ఈ ప్రకటన ముందు జాగ్రత్త చర్యల్లో భాగమని, భద్రతా నిఘాలో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. కార్మికుల ఆరోగ్య కేంద్రాల్లో నిరీక్షణ సమయాలను తగ్గించడానికి రూపొందించిన హకీమ్ డిజిటల్ ఆరోగ్య ప్లాట్ఫామ్ను ప్రారంభించిన తర్వాత పేషెంట్ల రాకపోకలు మరియు సేవల సామర్థ్యంలో పెరుగుదల నమోదైనట్లు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఈ మేరకు మెడికల్ అఫైర్స్ డివిజన్లోని అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ అఫైర్స్ డైరెక్టర్ అహ్మద్ సౌద్ జాసిమ్ స్పష్టం చేశారు. ఈ ప్లాట్ఫామ్ రోజుకు 5,000 కంటే ఎక్కువ విజిటర్స్కు సేవలు అందించడంలో సహాయపడుతుందని అన్నారు. హకీమ్ ప్లాట్ఫామ్ రోగులకు విస్తృత స్థాయిలో సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుందని జాసిమ్ తెలిపారు. ఈ ప్లాట్ఫామ్ నిరీక్షణ సమయాలను తగ్గించడానికి మరియు ఆరోగ్య కేంద్రాల వద్ద రద్దీని తగ్గించడానికి నేరుగా దోహదపడుతుంది. అదే సమయంలో రోగులు భౌతికంగా హాజరు కాకుండానే సేవల నుంచి
ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. హకీం ప్లాట్ఫామ్ ఒక సమగ్ర డిజిటల్ గేట్వేగా పనిచేస్తుందని, దీని ద్వారా రోగుల అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవడం, వైద్య రికార్డులను సమీక్షించడం, ప్రిస్క్రిప్షన్లను పొందడం మరియు వైద్య ధృవపత్రాలను పొందడం వంటివి చేయొచ్చని ఆయన తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లతో ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులు సిస్టమ్ వారు షెడ్యూల్ చేసిన సందర్శనల ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. నేరుగా సంబంధిత క్లినిక్ లేదా వైద్యుని వద్దకు వెళ్లొచ్చని జాసిం అన్నారు. హకీం మొదటి దశలో QRCS నిర్వహణలోని ఆరోగ్య కేంద్రాల ప్రాథమిక లబ్ధిదారులైన కార్మికులను లక్ష్యంగా చేసుకుందని జాసిం తెలిపారు. భవిష్యత్తులో ఇతర వర్గాలను మరియు అదనపు సేవలను చేర్చడానికి ఈ ప్లాట్ఫామ్ను విస్తరిస్తామని జాసిం వెల్లడించారు. ISO 27001 ధృవీకరణతో సహా అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి QRCS ఈ ప్లాట్ఫామ్పై పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలను అమలు చేసిందని ఆయన అన్నారు. కువైట్కు చెందిన అల్థికా గ్రూప్ సామాజిక మరియు మానవీయ బాధ్యత పట్ల తన నిబద్ధతను చాటుకుంది. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడిలో మరణించిన ఎలక్ట్రీషియన్ సంతాన సెల్వం కృష్ణన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. భారత్లోని అతడి కుటుంబానికి ఏడాది పాటు వేతనాన్ని చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కువైట్లోని ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంలో పనిచేస్తున్న సమయంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో కృష్ణన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచే లక్ష్యంతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులన్నింటినీ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. నమస్కారం.